వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో ఏదైతే పహల్గామ్ అది దాడి జరిగిన తర్వాత ఇండియా మొత్తం అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నరేంద్ర మోదీ గారు వాళ్ళకి గుణపాఠం చెప్పాలి, ఎలా అయినా గుణపాఠం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని కూర్చున్నారు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఆయన హిందూ జలాల పైన మొత్తం నిషేధించడం జరిగింది. నిషేధం అని అంటారు, కొంతమంది తాత్కాలిక నిషేధం అని అంటారు. ఇదే నిషేధం కనుక జరిగినట్లయితే మీరు యుద్ధాన్ని కొని తెచ్చుకుంటున్నారని పాక్ హెచ్చరిక అనేది జారీ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే పాకిస్తాన్ ఏమనంటే మీరు చేసే చర్యకి మా పైన ప్రతి చర్య మీ పైన ఖచ్చితంగా ఉండేదని పాక్ స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. అది పెద్ద ఫరక్ పడదు ఇండియాకి. సో ఇండియన్ ఆర్మీ ఏంటంటే వరల్డ్ మొత్తానికి తెలుసు, ఎలా చేస్తారో అనేది తెలుసు. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ కూడా ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఏదైతే వాళ్ళ మూలాన్ని దెబ్బతీయాలి, కాశ్మీర్ లో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు అనేది వాస్తవం. అందులో ఏదైతే మొన్న కాల్పులు జరిగినాయో అందులో లోకల్ కొంతమంది వాళ్ళకి సహకరించారని ఉన్నారు. అందులో ఆసిఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు, ఆదిల్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. సో వీళ్ళిద్దరి మూలాలను దెబ్బతీయాలని ఇండియన్ ఆర్మీ అనేది రెడీ అయిందనమాట. అదే ఈరోజు తెల్లవారుజామున వాళ్ళ ఇళ్లలు. సో గతంలో మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఇలాగే ఉన్న ఉగ్రవాదులు పేరు వస్తే ఒక 10 సంవత్సరాలు బయటకు వెళ్తారు. దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇల్లు అమ్మేసి వేరే చోట ఇల్లు కట్టుకునేటోళ్ళు. సో ఆ రకంగా ఆ రకంగా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కొంచెం స్మార్ట్ గా వేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వాళ్ళ ఇల్లు ఉన్నాయో మొత్తం రాత్రి మొత్తం 2 ఇల్లు మొత్తం ధ్వంసం బూడిద చేశారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా జరుగుతుంది ఇప్పుడు యుద్ధం అయితే స్టార్ట్ అవ్వలేదే కానీ యుద్ధ వాతావరణం అయితే బీభత్సంగా ఉందన్నమాట. నిన్న రాత్రి కూడా ఏదైతే ఇండియన్ ఆర్మీ అక్కడ బోర్డర్ లో ఉన్నాక పాకిస్తాన్ కావాలని కెలుకుతూ వాళ్ళు కొంచెం షూట్ చేయడం జరిగింది. అప్పుడు ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టడం జరిగింది. ఏదైతే వాళ్ళు ఉన్న పొజిషన్స్ లో వాళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది, వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇండియన్ ఆర్మీ ఒక్కొక్కరిని తరిమి కొట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అదే యుద్ధంలో ఒక పాకిస్తాన్ జవాన్ ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకు ఒక పాకిస్తాన్ జవాన్ అనేది చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. సో ఓవరాల్ గా కనుక మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ దేనికి తగ్గట్లేదు, తెగించి బయటికి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇదే మోడీ గారు మొత్తం ఆల్ పార్టీ మీటింగ్స్ లో కూడా అదే చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటి, రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతే గవర్నమెంట్ చేసిన ఏ చర్య అయినా దానికి మేము సహకరిస్తాం, గవర్నమెంట్ కి మేము మద్దతు ఇస్తామని రాహుల్ గాంధీ ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నేత ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇండియన్ బోర్డర్స్ లో ఏదో జరుగుతుంది, జరగడం మాత్రం గట్టిగా బీభత్సంగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదే దాడుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఒక మార్నింగ్ ఒక జవాన్ అంటూ చనిపోవడం జరిగింది. ఇంకా ఎంతమంది చనిపోతారు ఏంటి అనేది ఎవరికి తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏదైతే ఇండియన్ ఆర్మీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ జీవితకాలం మొత్తం ఇప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తానే ఉన్నది ఎవరు అనుకోవట్లేదు. ఈవెన్ ఇండియన్ ఆర్మీ కూడా అనుకోవట్లేదు. కొడితే గట్టి కొట్టాలి, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతినాలి అని కంకణం కట్టుకొని కూర్చుంది. సో పాకిస్తాన్ కూడా ఏదో నెల ఈవెన్ 1 మంత్ కనుక వాళ్ళు కంటిన్యూ యుద్ధం చేసుకున్న వాళ్ళ దగ్గర సామర్థ్యం మొత్తం అయిపోతుంది. ఇండియా కానీ దానికంటే త్రిబుల్ రేపు వాళ్ళ దగ్గర వెపన్స్ కానీ దానికంటూ ఉండదు అనమాట. గతంలో కనుక మనం చూసుకున్నట్టే 2014 ముందు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే ఇదే బోర్డర్ లో ఏదో చుట్టూ కాల్చుకునేదో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయ్యేది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళు గన్తో కాల్స్తే మీరు వేరే మిషన్ తో కాల్చండి, వాళ్ళు మిషన్ తో కాల్చి వాళ్ళు ఇంకేం చేసుకుంటే మీరు మిసైల్ వేసేది నో ప్రాబ్లం. అంటే ఆర్మీకి అంత పవర్ ఇచ్చారు మోడీ గారు అనేది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో వరల్డ్ మొత్తం తెలిసింది. అదే మొన్న ఏదైతే పుల్వామా అటాక్ అప్పుడు మనం చూసాం, ఏదైతే సర్జికల్ స్ట్రైక్ అనేది జరిగిందో బీభత్సంగా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అభినందన్ వర్తమాన్ అక్కడ తీసుకున్నప్పటికీ విత్ ఇన్ 24 hours ఆయన ఇండియా వాపస్ రావడం జరిగింది. సో ఆయన మీద ఒక చిన్న గాయం కూడా, ఆయన కస్టడీలు తీసుకున్న తర్వాత ఆయన పైన ఒక్క గాయం కూడా కాని పరిస్థితి. అది ఇండియన్ ఆర్మీ పవర్. ఈ రోజు కూడా ఒక జవాన్ అనేది బై మిస్టేక్ పంజాబ్ నుంచి అటే వెళ్ళడం జరిగింది. ఆ జవాన్ ని కూడా వీళ్ళందరూ ఇండియన్ టీం పాకిస్తాన్ టీం వాళ్ళకి చెప్పారు, ఆ జవాన్ని మర్యాదంగా వెనక్కి పంపించండి. ఇప్పుడున్న వాతావరణంలో మళ్ళీ ఆ జవాన్ ఏమన్నా అయితే దానికి మూల్యం చెల్లించక తప్పదని ఇండియన్ ఆర్మీ అనేది
హెచ్చరిక అనేది జారీ చేసింది. సో ఆ జవాన్ని కూడా విడిచిపెట్టే పరిస్థితిలో ఇప్పుడు ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీ ఉందన్నమాట. సో ఓవరాల్ కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు మార్నింగ్ మోడీ గారికి కాల్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకి ఇజ్రాయెల్ సంపూర్ణ మద్దతు మనకి ఇస్తున్నారు అని మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ఎటు చూసినా కానీ ఇండియాకి ఎక్కువ మద్దతు వస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీ గజ గజ వణికిపోయి ఈరోజు మార్నింగ్ నిన్న పాకిస్తాన్ వాళ్ళు కెలుకుతున్నారు, వాళ్ళు కెలకలా ఉంటే అలవాటు. గెలికిన తర్వాత ఇదే ఇండియన్ ఆర్మీ వాళ్ళు తిప్పికొట్టి వెనక్కి పంపించింది. ఇదే యుద్ధ వాతావరణం బీభత్సంగా అవుతుంది. ఏ క్షణంలో అయినా సర్జికల్ స్ట్రైక్ అనేది జరగచ్చు. ఏ క్షణంలో ఎప్పుడు ఎలా వార్ జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. నెల తరబడి సంవత్సరాల తరబడి అంత ఓపిక అయితే ఇండియా వాళ్ళకి అస్సలు లేదు. కొడితే మాత్రం గట్టి కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికొచ్చిన అప్డేట్ అయితే ఇది. ఇంకా మరిన్ని అప్డేట్ ఉంటే మీకు ముందు చెప్తాను. థ్యాంక్ యూ.